హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం అనుకోని అదృష్టం అనే ఒక కథ చెప్పుకుందాం. ఇదేంటంటే రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే ఒక పరమ లోభి ఉన్నాడనమాట. వాడికి స్వయంగా ఒక్క సెంటు స్థలం కూడా లేదు, పొలం కూడా లేదు. తన భార్య ద్వారా వచ్చిన ఆస్తి బోల్డ్ అంత ఉంది. ఆ ఆస్తి అంతా స్వాధీనంలోకి వచ్చింది, కానీ ఆ ఆస్తి మీద వాడు అంటే ఆ పొలం మీద మదుపు పెట్టడం అంటే పెట్టుబడి పెట్టడము అట్లాంటివి ఏమీ చేసేవాడు కాదనమాట. ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే కదా మంచి రాబడి వస్తుంది, రాబడి వచ్చే ఆస్తే. కానీ వీరయ్య పరమ లోభి అవ్వటం మూలంగా డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే మంచి ఇల్లు కూడా ఉంది, కానీ ఆ ఇల్లు కూడా వాడు వెళ్ళ వేయించటం కానీ మరమ్మత్తు చేయించటం కానీ అస్సలు ఏమీ చేసేవాడు కాదు. అది రాను రాను ఒక దెయ్యాల కొంపగా కనబడటం మొదలుపెట్టింది. ఎందుకంటే సున్నం వేయించేవాడు కాదు, పెంకులు కూడా తిరగవేయించేవాడు కాదు, ఏమి దానికి మరమ్మతులు ఏమి చేయించేవాడు కాదు. అందుకని అది చాలా ఇంకా ద్వారాలు ఇవన్నీ కొన్ని ఏళ్ళు అయ్యేటప్పటికి అవన్నీ పాతబడిపోయిన ఇల్లులాగా కనిపిస్తూ ఉండేదన్నమాట. అదేంటి, వర్షం పడితే ఆ పెంకుల్లోంచి నీళ్లు కూడా ఇంట్లోకి వస్తూ ఉండేవి. ఇంటి చుట్టూ చాలా పెద్ద స్థలం ఉంది. ఆ స్థలానికి ప్రహరీ కూడా ఏమీ కట్టించలేదన్నమాట. అలాగే వదిలేశాడు. దాన్ని కనీసం కంచె కూడా వేయించలేదు. కంచె వేయించకపోయేటప్పటికి ఏమైంది, ఆ ఊర్లో ఉండే పందులు కోళ్ళు విచ్చలివిడిగా ఆ దొడ్డిలో తిరుగుతూ ఉండేవి. ఏదన్నా ఒక మొక్క ఏదన్నా వేసినా, ఒక కూరల మొక్కలు కానీ ఏదన్నా పళ్ళ మొక్కలు కానీ పువ్వుల మొక్కలు కానీ ఏమన్నా ఇలా పెట్టితే చాలు అవి అన్నీ చిందరవందర చేసేస్తూ ఉండేవి. ఈ వీరయ్య దగ్గర చిన్నప్పటి నుంచి ఒక రాముడు అనే ఒక అతను పనిచేస్తూ ఉండేవాడంట. వాడి చిన్నతనం నుంచి ఈ వీరయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. వీరయ్య దగ్గర పనిచేయటం మూలంగా చిన్నప్పటి నుంచి ఈ వీరయ్యతో చనువుగా మాట్లాడటం వాడికి అలవాటు అనమాట. అలవాటు అయ్యేటప్పటికి వాడు ఒక రోజు అంటాడు, బాబయ్య ఆ స్థలం చుట్టూ కంచె వేయించవచ్చు కదా, చక్కగా మనం కొన్ని కూరలు అవి పండించుకోవచ్చు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మన ఇంట్లోకి కావలసిన కూరలు కూడా మనం కొనుక్కోక్కర్లేకుండా వస్తాయి కదా అని చెప్తూ ఉండేవాడు. అయినా వీరయ్య ఏం పట్టించుకునేవాడు కాదు. నువ్వు ఏదో చెప్తావు అట్లాగా నా చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికి, ఏం కూర లేకపోతే మనకు కడుపు నిండదా ఏంటి, కూర లేకపోతే అన్నం తినలేమా అని చెప్పి కసురుకుంటూ ఉండేవాడు. వీడికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కదా, అందుకని ఒక్క పైసా ఖర్చు పెట్టేవాడు కాదు. చాలా పిసినిగొట్టు. ఎంత డబ్బు ఆ పొలం మీద ఎంత పెట్టుబడి పెట్టకపోయినా ఏదో కొంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుని ఈ వీరయ్య ఏం చేసేవాడు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా అంతా దాచిపెడుతూ ఉండేవాడు. తాను సరిగ్గా బట్టలు కొనుక్కునేవాడు కాదు, పెళ్ళాం పిల్లలకి బట్టలు కొనేవాడు కాదు, సరిగ్గా కడుపు నిండా తిండి తాను తినేవాడు కాదు, పెళ్ళాం పిల్లలకు కూడా తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. ఆ పిల్లలు దిష్టి బొమ్మల్లాగా ఉండేవారు. పండగకి కానీ పబ్బానికి కానీ ఎప్పుడు కూడా ఎవ్వరికి బట్టలు కొనేవాడు కాదు. వీరయ్యకి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అందంగా ఉండేవారు పిల్లలు, తెలివిగల వాళ్ళు కూడాను. పెద్దవాడి పేరేమో రమణ. వాడికి చదువు బాగా అబ్బింది, అంటే చాలా బాగా చదువు వచ్చింది వాడికి. నేను డాక్టర్ చదువుకుంటాను పట్నం వెళ్ళి అంటే ఈ వీరయ్య ఒప్పుకోలేదు. పోనీ వ్యవసాయం చేసుకుంటాను, ఏదైనా వ్యవసాయ పనిముట్లు అవి కొనిపెట్టు, పోనీ వ్యవసాయం అయినా చక్కగా చేసుకుంటాను అంటే ఆ పనిముట్లు అవి కొనటానికి కూడా ఈ వీరయ్య ఒప్పుకోలేదు. ఇంకా ఈ రమణకి జీవితం మీద విరక్తి పుడుతుంది. అటు చదువుకోనివ్వటానికి పట్టణానికి పంపించను అంటాడు, పోనీ వ్యవసాయం అయినా చేసుకొని ఏదైనా మంచిగా సాధిద్దాం వ్యవసాయంలో అంటే దానికి కావాల్సిన పనిముట్లు కొననంటాడు అని చెప్పి ఆ రమణయ్య ఇంకా విసిగిపోయి ఆ ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పకుండా ఒక రోజేటో వెళ్ళిపోతాడు. ఇక ఈ రమణ తర్వాత ఇంకొక ఆడపిల్ల ఉందన్నమాట. ఆ ఆడపిల్ల పేరు సీత. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. చేతికి అసలు గాజులు లేకపోయినా, కట్టుకోవటానికి మంచి బట్టలు లేకపోయినా ఆ పిల్ల అందము చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒంటి మీద ఏమి సరి అయిన ఆభరణాలు బట్టలు ఏమీ లేకపోయినా చాలా అందంగా ఉంటుందన్నమాట అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చినా సరే ఈ వీరయ్య ఏం పట్టించుకునేవాడు కాదు. అయ్యో పెళ్ళికి వచ్చింది అమ్మాయికి మంచి బట్టలు మంచి ఏదైనా నగలు అవి చేయిద్దాం అని ఆలోచించేవాడు కాదు. ఆలోచన వచ్చినా కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి అతనికి ఇష్టం ఉండేది కాదు. ఈ అమ్మాయి తర్వాత అమ్మాయి పేరు రుక్మిణి. ఆ అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ వీరయ్య ఆ రుక్మిణిని సంగీతం చెప్పించడానికి పంపించేవాడు కాదు, అస్సలు ఒప్పుకునేవాడు కాదు.
ఈ లాస్ట్ వాడు రుక్మిణి తర్వాత చివరి వాడు గోపి అనమాట వాడి పేరు. వాడు చాలా చిన్న పిల్లవాడు. వాడు ఆ వీధిలో ఆ వీధి బడిలోనంటే ఆ ఊర్లోనే ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. ఈ వీరయ్య భార్య చాలా మంచిదనమాట, చాలా నెమ్మదస్తురాలు. ఈ వీరయ్యతో అసలు ఆవిడ తప్ప ఇంకెవ్వరైనా అసలు ఎవ్వరూ నెగ్గుకొచ్చేవారు కాదు. ఆవిడొక్కతే వీరయ్యతో నెగ్గుకొచ్చేది. ఆ వీరయ్యకి తెలియకుండా నెయ్యి, ఆ పాలు ఏవో అవి అమ్మి ఇవి అమ్మి ఆ పిల్లలకి కాస్త అవి ఇవి వండి పెట్టి వాళ్ళకి ఎప్పుడైనా బట్టలు అవి కొనిపెట్టి వీరయ్యకి తెలియకుండా చేస్తూ ఉండేదనమాట. ఈ పనులన్నీ చేయటానికి రాముడు సహాయం చేస్తూ ఉండేవాడు ఈవిడికి. ఈ వీరయ్య కుటుంబానికి అసలు నిజమైన దిక్కు మగ దిక్కు ఎవరు అంటే రాముడే అనమాట. ఆ వాడు తనకున్న తెలివితేటలతోనూ సమర్థతతోనూ ఇంకెక్కడికైనా వెళితే వాడికి ఇంకా మంచి జీతంతో ఇంకా బాగా చూసుకునే వాళ్ళు దొరికేవాళ్ళు. కానీ వీరయ్య భార్యను చూసి వాళ్ళ పిల్లల్ని చూసి వీడిక్కడే ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి కూడా వీరయ్య దగ్గరే ఉన్నాడు కదా, అందుకని వాడికి ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు వాడికి. అందుకని అక్కడే ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఈ వీరయ్యతోనే ఉండేవాడు. వీడికి ఈ రాముడికి ఈ సీతని పెళ్లి చేసుకోవాలి అనే ఒక అభిప్రాయం కూడా ఉండేదనమాట. సీతని ప్రేమిస్తూ ఉండేవాడు. సీతకు కూడా ఈ రాముడంటే ఇష్టమే. కానీ వీళ్ళు పెద్దవాళ్ళతో చెప్పలేదనమాట. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టంగా ఉండేది. ఈ ఉన్న ఆస్తిని బాగు చేసుకునే నేర్పైతే వీరయ్యకి లేదు. ఎందుకంటే అతనికి ఒక్క పైసా ఖర్చు పెట్టే బుద్ధి లేదు. కానీ ఎవరినైనా మోసం చేసి అలా డబ్బులు సంపాదించడం అంటే చాలా ఇష్టం. అలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమవుతుందంటే అతనికి వరదలు వస్తాయి. వరదలు వచ్చి పక్క గ్రామం అంతా కొట్టుకుపోతుందనమాట. ఆ వీరయ్య ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఆ వరదలో కొట్టుకుపోతూ ఉంటే ఈ కర్ర సామాన్లు, కోళ్ళు, గొర్రెలు అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని ఏం చేశాడు, అవన్నీ ఇంటికి తెచ్చుకొని ఆ కోళ్ళు, గొర్రెలు వాటిని ఈ వీరయ్య పెంచుతూ ఉండేవాడు అనమాట. అలా ఏదైనా వాగులు, వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే అవన్నీ అక్కడికి వెళ్ళి అవన్నీ పోగేసుకొని తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇట్లాంటి పనులకి రాముని కూడా సహాయంగా తీసుకెళ్తూ ఉండేవాడు. రాముడికి ఇష్టం ఉండేది కాదు, కానీ యజమాని పిలిచాడు కదా అని చెప్పి, యజమాని చెప్పినట్లు వినాలి కదా అని యజమానితో తప్పదురా అని చెప్పి వెళ్ళి ఆ వీరయ్యకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ వీరయ్య ఏం చేస్తాడు, రాముడితో ఒకసారి ఒరే నిచ్చెన పట్టుకురా, మనం గుడికి వెళ్ళాలి అంటాడు. గుడికి వెళ్ళటానికి నిచ్చెన ఎందుకు బాబయ్య అని ఈ రాముడు అడుగుతాడు. అడిగితే అదేం కాదురా, ధ్వజస్తంభం మీద తేనె పట్టు పట్టింది, ఆ పట్టుని తెచ్చుకుందాం పదా అని చెప్పి అందుకే నిచ్చెన తీసుకురమ్మంటున్నాను, వెళ్ళి నిచ్చెన తీసుకురా అంటాడు. అనేటప్పటికీ రాముడు అంటాడు, అదేంటి ధ్వజస్తంభం మీద ఉన్న ఆ తేనెపట్టు మనదెలా అవుతుంది, అది దేవుడి సొత్తు, మనదెలా అవుతుంది, ఇప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాం అది అంటాడు. అనేటప్పటికీ దేవుడే మన సొత్తు, ఆ గుడి కట్టిన స్థలం ఎవరిది అనుకుంటున్నావు, మా మామగారి ముత్తాతది ఆ స్థలము, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఆ నిత్యం తీసుకురా, నేను చెప్పిన పని చేయి అని గట్టిగా గద్దిస్తాడు. గద్దించేటప్పటికి ఈ రాముడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి నిత్యం తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు ఇద్దరు కలిసి. వీరయ్య ఏం చేస్తాడు, తన భుజం మీద ఒక గొంగళిని తీసి రాముడికి ఇస్తాడు. రాముడికి ఇచ్చి, ఒరే ఇది కప్పుకొని నువ్వు పైకెక్కి కత్తితో తేనె పట్టును కోసుకొని గబుక్కుని కిందకి దిగిపో అంటాడు. అనేటప్పటికి ఈ రాముడు అంటాడు, అమ్మో నేనెక్కనండి, అసలే ఇది పాతనిచ్చిన, పైగా మెట్లన్నీ పుచ్చిపోయి ఉన్నాయి, నేను పైకెక్కను, అసలు దీన్ని కనుక నేను పైకి ఎక్కాను అంటే ఇది విరిగిపోతుంది, నేను ఇంకెందుకు పనికిరాను, నేనెక్కను అంటాడు. అనేటప్పటికీ ఈ వీరయ్య అంటాడు, వెధవా తినటానికి తప్ప ఎందుకు పనికిరావు నువ్వు, చూడు నేను ఎక్కి తీసుకొస్తాను ఆ పట్టుని అని చెప్పి వీరయ్య ఏం చేస్తాడు, తను తెచ్చుకున్న గొంగలి కప్పుకొని మెట్లెక్కి ఆ తేనె పట్టు దగ్గర దాకా వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ తేనెటీకలు జుయ్యమని మేఘంలాగా, ఒక పెద్ద మేఘంలాగా, నల్లటి మేఘంలాగా ఈ వీరయ్యని చుట్టుముట్టేసి ఎంత జాగ్రత్తగా ఇది వీరయ్య గొంగలి కప్పుకున్నా సరే ఎట్లాగా ఆ గొంగలి లోపలికి దూరిపోయి వాడి చేతులు, ముఖము అన్నీ కుట్టేస్తాయి. ఈ వీరయ్య ఏం చేస్తాడు, 2 మెట్లు కిందకి దిగుతాడు. ఆ కుట్టేటప్పటికి కొంచెం 2 మెట్లు కిందకి దిగేటప్పటికి ఆ కంగారులోనూ కుట్టున్నాయి కదా, ఆ కంగారులోనూ కాలు జారి అంత ఎత్తు నుంచి కిందకి పడిపోతాడు.
ఆ కింద పడిపోవడం ఆ కింద నేలకి, ఆ రాతి నేల ఉంటుంది కదా గుళ్ళో, ఆ రాతి నేలకి బలంగా వాడి తల తగిలి నెత్తురు కారుతుంది. ఈ రాముడు గబగబా ఏం చేస్తాడు, ఆ వీరయ్యని అలాగే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో మంచం మీద పడుకోబెడతాడు. వీరయ్య ప్రాణం అయితే పోలేదు, కానీ రక్తం బాగా కారిపోతుంది. డాక్టర్ గారు వచ్చి కట్టుకట్టి మందులు అవి ఇచ్చి వెళ్తాడు. 2 వారాల్లో తగ్గిపోతుంది తలగాయం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వీరయ్యకి బుర్ర చెడిపోతుంది. అంటే దెబ్బ బాగా తగులుతుంది, గాయం అయితే మానిపోతుంది కానీ మాట పడిపోతుంది, ఎవ్వరిని గుర్తించలేకపోతాడు. రాముణ్ణి చూడగానే బెదిరినట్టు కనిపిస్తూ ఉంటాడు, ఎవ్వరితోనూ మాట్లాడు. ఇంకా నెమ్మదిగా ఆ ఇంటి పెత్తనం అంతా ఈ రాముడి చేతిలోకి వస్తుంది. ఈ వీరయ్య ఏం చేస్తాడు, పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వీరయ్య పెద్ద కొడుకు రమణ ఉన్నాడు కదా, వాడు బస్తీలో ఉన్నాడు అని చెప్పి రాముడికి తెలుస్తుంది. తెలిసి వాడిని పిలిపిస్తాడు. రాముడు పిలిపించి, బాబు నువ్వు వైద్య వృత్తి నేర్చుకుంటానన్నావు, డాక్టరు చదువుకుంటా అన్నావు కదా, చదువుకో, ఇప్పుడు నీకు అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు. అనేటప్పటికీ అని చెప్పి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి డాక్టర్ చదువులో చేర్పిస్తాడు. ఇలాగ వీరయ్య ఎన్నో ఏళ్ళుగా కూడబెట్టాడు కదా బోళ్ళంత డబ్బు, ఆ డబ్బంతా ఈ రాముడి చేతికి వస్తుంది. రాముడి చేతికి రాగానే ఫస్ట్ రాముడు ఏం చేస్తాడు, ఆ చుట్టూ బోళ్ళంత స్థలం ఉంది కదా, ఆ స్థలానికి చక్కగా కంచె వేయిస్తాడు. కంచె వేయించి కూరగాయలు పండిస్తాడు, పొలాలకేమో ఎరువులు తెప్పిస్తాడు, ఇంటికి సున్నం వేయిస్తాడు, చక్కగా పెంకులన్నీ తిరగతేయిస్తాడు, చెడిపోయిన తలుపులు కిటికీలు అన్నీ మరమ్మత్తు చేయిస్తాడు. చక్కగా ఇల్లంతా చక్కగా నీట్గా తయారు చేయిస్తాడు. ఇల్లు అంతా దొడ్డి అంతా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. పశువులకి కోళ్ళకి అన్నీ చక్కగా కొట్టాలు ఏర్పాటు చేయిస్తాడు. ఎవ్వరూ కూడా ఒళ్ళు దాచుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేసేటట్టు కూడా చూసుకుంటాడు. అందరి చేత కూడా రాముడు పనులు చేయిస్తుంటాడు. అందరినీ మించి వాడు కూడా కష్టపడుతూ ఉండేవాడు. ఆఖరుకు వీరయ్య చేత కూడా పని చేయించేవాడు. వీరయ్యకి మాట పడిపోయినా బుర్ర చెడిపోయి ఎవరిని గుర్తించకపోయినా ఈ రాముడు ఏ పని చెప్తే అది వీరయ్య చేస్తూ ఉండేవాడు అనమాట. అందుకని వీరయ్య చేత కూడా పనులు చేయించుకుంటూ ఉండేవాడు. రాముడు చెయ్యమంటే చాలు, వేరే ఎంత కష్టమైన పనైనా సరే చేసేస్తూ ఉండేవాడు. అలాగా రాముడు పెట్టిన ఖర్చుకి 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి మంచి రాబడి వస్తుంది. రాబడి పెరిగేటప్పటికి అందరికీ చక్కగా మంచి బట్టలు కుట్టిస్తాడు. ఆడపిల్లలందరికీ నగలు చేయిస్తాడు. అందరూ ఎవరున్నారు, 2 ఉన్నారు కదా, సీతాను రుక్మిణి అని 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ కూడా చక్కగా ఒంటి నిండా నగలు చేయిస్తాడు. వాళ్ళు అవన్నీ మంచి బట్టలు వేసుకొని నగలన్నీ వేసుకునేటప్పటికి చూడటానికి చాలా అందంగా మర్యాదమైన కుటుంబంలోంచి వచ్చిన పిల్లల్లాగా చక్కగా కనిపిస్తూ ఉంటారు. ఈ రుక్మిణికి సంగీతం అంటే ఇష్టం కదా, సంగీతం నేర్పించడం కూడా మొదలు పెడతాడు రాముడు. సంగీతంలో కూడా అమ్మాయిని జాయిన్ చేస్తాడు. ఆ అమ్మాయి గొంతు చాలా బాగుంటుంది, అందుకని ఆ అమ్మాయి సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. ఈ వీరయ్య భార్య సీత యొక్క మనసుని గ్రహించి ఈ రాముడు అంటే ఇష్టం ఈ అమ్మాయికి, రాముడికి కూడా సీత అంటే ఇష్టం అని గ్రహించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది. ఇద్దరికి పెళ్లి చేసి ఇంకా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఈ రాముడు ఏం చేస్తాడు, అలాగే అక్కడే ఉండి పెళ్ళి అయినా కూడా అక్కడే ఉండి వాళ్ళ మంచి చెడు అన్నీ చూసుకుంటూ వ్యవసాయాన్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. వాళ్ళకి 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఒక మగపిల్లాడు పుడతాడు సీతకిను ఈ రాముడికి. ఇంకో 7 కూడా గడిచిపోతుంది. ఈ రమణ డాక్టర్ చదువుకొని వైద్యుడిగా పనిచేయటం మొదలు పెడతాడు. ఈ రుక్మిణి కూడా చక్కగా సంగీతం నేర్చుకొని మంచిగా పాటలు పాడటంలోనూ ఈ దాంట్లోనూ మంచిగా ప్రయోజకురాలు అవుతుంది. గోపి చదువు కూడా బాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వీరయ్య మాట పడిపోయింది కదా, పడిపోయి అప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది. పొలం పనంతా అయిపోయింది. వీడు బాగా పొలంలోకి ఎరువులు అవి తోలి మంచిగా చేయిస్తున్నాడు కదా, రాబడి బాగా వస్తుంది. పొలంలో కూడా మంచి పంటలు పండుతున్నాయి. అయితే పొలం అంతా దున్నటం అన్నీ అయిపోయిన తర్వాత గడ్డి మోపులు ఉంటాయి కదా, చివరికి ఆ గడ్డి మోపులు తీసుకురావడానికి ఈ రాముడు బండి కట్టుకుని వీరయ్యని వెంట పెట్టుకుని బయలుదేరతాడు. ఈ రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డి మోపులన్నీ ఎత్తి బండిపై వేస్తాడు. ఆఖరి బండి ఇంకా ఇల్లు చేరేటప్పటికి బాగా చీకటి పడిపోతుంది. సాయంకాలం అయిపోయి చీకటి పడుతూ ఉంటుంది. బండి మీద ఇంకా మిగిలిపోయిన గడ్డి అంతా వేసేసి మళ్ళీ తిరిగి రావటం ఎందుకులే అని చెప్పి మిగిలిన గడ్డి కూడా ఇంకా బండికి బాగా ఎత్తుగా వేసేసి కట్టేసేసి దానిపైన వీరయ్యని కూర్చోమని రాముడు బండి తోలుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు.
ఇచ్చి వస్తూ ఉంటే ఏమవుతుంది, సడన్గా ఈ బండి చక్రము ఒక రాతి మీదకి ఎక్కుతుంది. రాతి మీదకి ఎక్కేటప్పటికి ఏమవుతుంది, బండి ఇలా బాగా నిండుగా కూడా ఉంది, బరువుగా ఉంది కదా, తట్టుకోలేక రాతిని ఆ బండి తట్టుకోలేక ఏమవుతుంది, ఓ పక్కకి ఒరిగిపోతుంది, తల్లకిందులుగా పడిపోతుంది. పడిపోయేటప్పటికి ఈ వీరయ్య మళ్ళీ నేల మీద పడిపోతాడు. ఆ నేల మీద పడటం ఒక పెద్ద రాయికి తల కొట్టుకునేటప్పటికి గబగబా ఈ రాముడు ఏం చేస్తాడు, ఆ బండిని లేపి నుంచోబెట్టి ఎడ్లని కూడా సరిగ్గా వీరయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ వీరయ్య నెత్తిని మళ్ళీ రక్తం కారటం మొదలు పెడుతుంది. అయ్యో అయ్యో అని చెప్పి రాముడు గబా ఈ వీరయ్యని లేపి కూర్చోబెట్టేటప్పటికి ఈ వీరయ్యకి తెలివచ్చి ఒరే రాముడు ఆ తేనెటీగలు కుడుతున్నాయిరా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అరవటం మొదలెట్టేటప్పటికి ఈ రాముడు అంటాడు, అదేంటి ఫస్ట్ 4 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మాట్లాడతాడనమాట. అయ్యో తేనెటీగలని. అంతవరకు ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నోరు పడిపోయింది, ఈ మాట పడిపోయింది అనమాట ఈ వీరయ్యకి. అప్పుడు ధ్వజస్తంభం దగ్గర తగిలిన దెబ్బకి ఇప్పుడే మళ్ళీ మాట్లాడతాడు. అయ్యో అదేంటి తేనెటీగలు కుట్టేస్తున్నాయి అంటాడు. కుట్టేస్తున్నాయి అనేటప్పటికీ ఈ రాముడికి కింద నుంచి అతన్ని లేపి కూర్చోబెడుతూ, ఇది ఇప్పటి మాట ఏంటి, ఎప్పుడో జరిగిపోయి 4 ఏళ్ళు అయిపోయింది అంటాడు. అనేటప్పటికీ వీరయ్య రాముడి కేసు వింతగా చూస్తాడు. రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఏమిటి అని అతనికి అనిపిస్తుంది. మరుక్షణమే పరిసరాలు చూస్తాడు. అటు ఇటు చూసేటప్పటికి అయ్యో తను ఇంత పొరపాటు పడుతున్నట్టున్నాను, గుడి లేదు, ధ్వజస్తంభం లేదు, గొంగలి లేదు, నిచ్చెన లేదు, ఏమీ లేదు, తన ముందేంటో గడ్డి బండి ఉంది, చుట్టూ పొలాలు అని చెప్పి రాముడి కేసి పరిశీలనకు చూసి, ఒరే రాముడు నువ్వు కూడా మారిపోయావురా, చుట్టూ పరిసరాలే కాకుండా అంటాడు. అనేటప్పటికీ మారిపోక ఏమవుతుంది, 4 ఏళ్ళు అయింది మీరు ఆ ధ్వజస్తంభం నుంచి కింద పడిపోయి, ఈ 4 ఏళ్లలోనూ మీరు ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు అంటాడు. ఈ వీరయ్యకి అసలు ఏ మాత్రం అర్థం కాదు. ఆ బండికేసి చూసి, ఒరే ఈ బండి ఎవరిదిరా, మనకి బండి లేదు కదా అంటాడు. అనేటప్పటికీ ఇది బండి మనదేను, మనమే కొనుక్కున్నాము ఈ బండి అంటాడు. వ్యవసాయం చేయటానికి ఈ బండి కొనుక్కున్నాము, ఈ గడ్డి అంతా ఎవరిదిరా, ఎక్కడైనా కొన్నావా ఏంటంటే, ఏం కొనలేదు, ఎక్కడా కొనలేదు, ఇదంతా మన పొలంలోదేను, ఇంటికి చేరుస్తున్నాము ఈ గడ్డి అంతా అంటే, ఇంత గడ్డి ఎవరి దగ్గర, మన పొలంలోంచి ఎలా వచ్చిందిరా అంటాడు. అనేటప్పటికీ మన పొలంలోంచే వచ్చింది, ఈ గడ్డి అంతాను మన చేలోదేను, మన పొలం చాలా బాగా పండుతోంది అని అంటాడు. అనేటప్పటికీ ఇంకా ఎన్ని ప్రశ్నలు వేసినా ఈ వీరయ్యకి ఏం అర్థం కాదు. సరే ఈ వీరయ్య ఏం చేస్తాడు, రాముడితో పాటు అలాగే ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆ ఇల్లు చూసేటప్పటికి, ఒరే ఎవరిదిరా ఆ ఇల్లు, ఎవరిది, చాలా బాగుంది, ఎంత అందంగా ఉందో అంటాడు. అనేటప్పటికి అది ఎవరిదో కాదు, మనదేను ఆ ఇల్లు అంటాడు. అనేటప్పటికి అదేమిటిరా, ఇదా మన ఇల్లు, ఆ ఇంట్లోంచి ఏదో చక్కగా ఎవరో మంచిగా పాట కూడా పాడుతున్నారు, ఇది మన ఇల్లు కాదు అంటాడు. అనేటప్పటికి ఇది మన ఇల్లేను, మనం ఈ ఇల్లుని బాగు చేయించుకున్నాం, ఇంత అందంగా తయారు చేసుకున్నాము, ఈ ఇంట్లో పాడుతున్నది ఎవరో కాదు, మీ రెండో అమ్మాయి రుక్మిణి, అమ్మాయి 3 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటోంది, చక్కగా పాడుతోంది అని చెప్తాడు. అవునా అని ఈ వీరయ్య తల ఊపుతాడు. వాడికి ఏం అర్థం కాదు. ఇంతలో పిల్లవాడిని ఎత్తుకుని సీత ఇంట్లోంచి బయటకు వస్తుంది. బయటికి వచ్చేటప్పటికి అమ్మాయిని చూసేటప్పటికి వీరయ్యకి చాలా గొప్పింటి వారి అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఎవర్రా అమ్మాయి, మీది ఇల్లు మనదన్నావు, మన ఇంట్లోంచి వస్తుంది అమ్మాయిని అంటాడు. ఆ పెద్ద కూతురుని గుర్తుపట్టలేకపోతాడు. ఎవరో ఏంటి, ఆ అమ్మాయి సీతేను అని రాముడు అంటాడు. చిచ్చి సీత అంటావేమిట్రా, పిల్లని ఎత్తుకొని వస్తూ ఉంటేను అంటాడు. అనేటప్పటికీ ఈ రాముడు అంటాడు, అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయానండి, నాకు సీతకు పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది, వాడు మీ మనవడేను అంటాడు రాముడు. వీరయ్యకి అప్పటికి కానీ కొంచెం అర్థం అవుతూ మొదలు పెడుతుంది. మొదట్లో ఏం అర్థం కాలేదు, కానీ అన్నీ ఇలాగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం, రాముడు సమాధానాలు చెప్పటం, అట్లా వీరయ్యకి కొంచెం అర్థమవుతుంది. ఇది నా ఇల్లేను, ఈ పిల్లలు నా పిల్లలేను, ఈ పొలం నాదేను, ఇట్లా అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యి అంత కలకల్లాడుతుంటుంది, ఇల్లు దొడ్డి అంత కలకల్లాడుతుంటుంది. పిల్లలేమో ఖరీదైన బట్టలు వేసుకుంటూ ఉన్నారు, చక్కగా కొట్టం నిండా పశువులు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఏవరా ఇంత బాగా ఉంది, ఎంత తప్పు చేసావేమిట్రా అని మళ్ళీ ఉండబట్టలేక మళ్ళీ అడుగుతాడు.
ఈ బెంగ పట్టేసుకుంటుంది వీరయ్యకి. ఆ క్షణంలోనే అమ్మో ఎంత అప్పు చేశాడో ఏంటో అని అడిగేస్తాడు. అడిగేటప్పటికి ఒక్క కానీ కూడా అప్పు చేయలేదు నేను, ఇదంతా మన పొలంలో పండిన పంటతోనే ఇవన్నీను, ఈ బంగారం కొన్నది కానీ ఇవన్నీ కూడా మన దొడ్లో బంగారం పండుతోంది, ఏమనుకుంటున్నారు, పొలం కూడా చాలా బాగా పండుతోంది, ఈ పశువులు దగ్గర నుంచి మనం సంపాదించిందేను ఇదంతాను, పశువులు పాలు అవి అమ్మి మీ పెద్ద అబ్బాయి చక్కగా డాక్టర్ చదువుకొని డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు, మీ రెండో అమ్మాయి చక్కగా సంగీతం నేర్చుకుంది, మీ రెండో అబ్బాయి కూడా మంచిగా చదువుకుంటున్నాడు, మీ సీతను నేనే పెళ్లి చేసుకున్నాను, చక్కగా అందరూ కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్టలు కట్టుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు అని రాముడు అంతా విపులంగా చెప్తాడు వీరయ్యకి. చెప్పేటప్పటికి అవి ఇంకా వీరయ్య ఏమీ మాట్లాడకుండా అలా కాముగా అంతా చూస్తూ ఉంటాడు అనమాట. అంతా మారిపోయింది, ఇంట్లో జనాలు ఇల్లు అన్నీ మారిపోయాయి. అయినా చూడటానికి చాలా బాగుంది, బాగానే ఉన్నారు, అందరూ బాగున్నారు, చూడటానికి కూడా చాలా బాగుంది అని చెప్పి వీరయ్య కూడా మనసులో అనుకుంటాడు. అనుకొని ఇంకా ఏ మాత్రం అరవకుండా చేయకుండా ఇంకా రాముడు ఎలా చెప్తే అలాగే వీరయ్య కూడా నడుచుకోవటం మొదలు పెడతాడనమాట. ఇంకా పెత్తనం అంతా ఇంకా రాముడికి ఇచ్చేసేసి రాముడు చెప్పినట్టే వినటం మొదలు పెడతాడు. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.